ఓకే, కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ వచ్చేసింది. October 2 సినిమా రిలీజ్ 10 రోజుల ముందు అండ్ September 22 నాడు ట్రైలర్ రిలీజ్ చేశారు. వీళ్ళ ప్లానింగ్ ఏదో తెలియదు కానీ చాలా 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 బాగుండాలి. 1000 కోట్లు కొట్టే సినిమా, ఆ రేంజ్ ఉన్న సినిమా. ఏమో భయ్య, ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేదాం, తర్వాత మాట్లాడేసుకున్నారండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ కాంతారా చాప్టర్ 1 ట్రైలర్. నాన్న ఇక్కడ ఎందుకు మాయమయ్యాడు? ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయిందా? అవును శివ, మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే. అదో పెద్ద దంత కథ. ఓహో, ఏంటదంట కదా? కారుణికరాయా ఇది? ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఈశ్వరుడు తన కణాల్ని పంపుతూనే ఉంటాడు. అన్ని కణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్య భూమిలో. ఓకే. కాంతారా లోపలికి ఓ, అస్సలు వెళ్ళకూడదు పిల్లలు. బ్రహ్మరాక్షసుడున్నాడు. మ్యూజిక్ కొడుతున్నాడుగా. మట్టి కూడా దొరకని పనికి మళ్ళీ నడువురు వెళితే అంత కట్టు కదా. ఇక మనకి దక్కిన దాంట్లో 3వ వాటా హద్దు దగ్గర ఎట్టలేదు. కాంతారా వాళ్ళు మన పందర్లో వ్యాపారానికి దిగారు. బాంగ్రాకి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? వాళ్ళనే మళ్ళీ యూజ్ చేస్తున్నాడు అన్నట్టు. ఓకే, చూడడానికి మీరు వచ్చారు, మిమ్మల్ని చూడడానికి మేము రాకూడదా? దగ్గరయ్యాను. ఇదంతా మీ వాళ్ళకి తెలిస్తే తర్వాత మీరు మా దగ్గరకు వచ్చి ఉండాలా. యువరాణి గారితో కలిసి తిరగడం చూస్తుంటే మీ సింహాసనంపై కూర్చునేలాగే కనిపిస్తున్నాడు. ఓకే. మళ్ళీ లవ్ స్టోరీ అది ఇంట్లో. వంశానికి అంటిన కలంకాన్ని కాంతారా వాళ్ళ రక్తంతో కడిగేస్తా. ఓకే. ఓహో, ఒరే వరాసం. ఓకే, వెళ్తుంది ఇది, నో డౌట్. ఈశ్వరదేవుడు ఇక్కడికి వచ్చారా? వీడికి రావటమే కాదు, ఆయన తెలిసింది ఏంటి. ఇది పేలుతుంది మావా, నో డౌట్, గట్టిగా పేలుతుంది. మామూలుగా పేలదు. ఓ ఖచ్చితంగా అంటే లైక్ ముఖ్యంగా హిందీలో ఓ చెలరిగిపోతుంది. అంటే లైక్ మనకి కాంతారాలో ఏవైతే బాగా నచ్చినాయో ఆ ఎలిమెంట్స్ అన్ని గ్యారంటీగా ఉన్నాయి, అదొకటి అనుకున్నా. కానీ దిస్ వాస్ డన్ వెరీ వెల్. అంటే లైక్ బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో నాకు దీంట్లో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే వీళ్ళు ఫస్ట్ పార్ట్కి చాలా బాగా కనెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. కరెక్ట్, మనకి ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు వాట్ యు కాల్ ఇట్, మా నాన్న ఒడిసి మాయమైపోయారు అవన్నీ ఉన్నాయి గ్యారంటీగా. బట్ కాంతారా అండ్ ఆల్సో క్యారెక్టర్స్ ఏవైతే ఉండే మన ఫస్ట్ మూవీలో ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ మళ్ళీ యూజ్ చేసుకోవడం, వాళ్ళందరినీ బాగా తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ పెరిగిందని తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ సేమ్ ఉంది. అంటే లైక్ వీళ్ళు సెట్లు అండ్ ఆల్సో లొకేషన్స్లో చాలా తీశారు, మనకు ఆల్రెడీ మేకింగ్ వీడియో బాగా తెలిసింది. అదైతే బాగా అనిపిస్తుంది, డబ్బులు తెలుస్తున్నాయి. అండ్ పంజూర్లి రాయి ఏదైతే మనకు ఉంటుందో ఆ రాయి మనకి చూపించడం, అక్కడి నుంచి వాళ్ళకు ఒక వెలిసింది. ఐ థింక్ ఈశ్వరుడు అంటున్నారు దాంట్లో మనకి దాంట్లో మనకి పంజూర్లి గులిగా అని చెప్పేసి చెప్పారన్నట్టు. ఐ వాజ్ థింకింగ్ ఇన్ మోర్ దాట్ వే. అంటే లైక్ మనకి పంజూర్లిని గులిగాని వాళ్ళ ఆరిజిన్స్ చూపిస్తున్నారు. కాకపోతే వీళ్ళు అన్ని లాంగ్వేజెస్కి సెట్ అవుతుంది అని చెప్పేసి ఒకటే కైండ్ ఆఫ్ డైలాగ్స్ రాసుకున్నారు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఎవరు, ఇప్పుడు మన టెక్నికల్లీ వరాహ నరసింహస్వామిది ఒకటి అనిపిస్తుంది అన్నట్టు. మధ్యలో మనకి వాటి క్వాలిటీ గులిగా పంజూర్లి మనకి అరుస్తారు కదా వాళ్ళు దాంట్లో. అది మనకి చూసినప్పుడు ఓకే ఇది డిఫరెంట్ ఉందని అర్థమైపోయింది. కాకపోతే దీంట్లో మళ్ళీ ఈశ్వరుడు అనేసరికి కొంచెం డౌట్ వస్తుంది అనమాట. ఏ దేవుడు ఏ పర్టికులర్ డైటీ గురించి మాట్లాడుతున్నాడో కొంచెం డౌట్ వస్తుంది అన్నట్టు. దోజాల ఓకే, నాకైతే మంచి అనిపిస్తుంది. సో దీంట్లో మనకి వాళ్ళు స్పెసిఫిక్గా విలన్ చెప్తిస్తున్నారు. మనకి గుల్షన్ దేవాయ కులశేఖర్ అనే ఆయన రాజు, హీ ఈస్ ద విలన్. ఆ ఊర్లో ఉన్న డిసే అది సిచ్యువేషన్ అన్నట్టు. టెక్నికలీ ఆపరేషన్ ఉంటుంది గ్యారంటీగా, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే దీంట్లో 2 రకాల ఒడిసే వర్గాలు ఉంటాయి అనిపిస్తుంది. ఈవెన్ రాజ కుటుంబంలో కూడా మనకి ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ జయరామ్ గారు అండ్ వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి ఒడిసే బాబా సంథింగ్ బాబా ఆ వరుసలో ఉండొచ్చేమో కులశేఖర, హీఈస్ దాట్ సిచ్యువేషన్. నాకు అదే అనిపిస్తుంది. అట్లా ఆయన వీళ్ళందరినీ చిన్న చూపు చూసి వీళ్ళని ఒడిసే అనగదొక్కడం చేయడము, హీల్ మేక్ దెమ్ స్లేవ్స్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ మేబీ జయరామ్ క్యారెక్టర్ నేను చెప్తున్నా కదా, స్టోరీని నా ఇష్టం ఉన్నట్టు నేను ట్రైలర్ చూసినట్టు నేను మాట్లాడుకున్నా. ఇది ఖచ్చితంగా నిజం కాదనిపిస్తుంది. బట్ స్టిల్ నాకు ఒక ఐడియా రావాలని చెప్పేసి సినిమా దేని మీద ఉంటుందని చెప్పేసి అనడానికి నేను అనుకుంటాను అనమాట. సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది తెలుసా, దీంట్లో
వాళ్ళు ఒక బ్రహ్మ రాక్షసుడు ఉంటారని చెప్పేసి నమ్ముతున్నారు. ఆ బ్రహ్మ రాక్షసుడు కోసం వీళ్ళు కొన్ని సామాన్లు అక్కడ పెడుతున్నారు. మేబీ వాళ్ళు ఏవైతే ప్రొడ్యూస్ చేస్తారో లైక్ పంట కానీ ఏదైనా కానీ ఆ బ్రహ్మ రాక్షసుడు ఉండే ఏరియాలో వీళ్ళు కొంచెం అక్కడ పెట్టేసి దాన్ని ఏమంటారు కరెక్ట్ ఇంక రావట్లేదు, నైవేద్యం టైప్ పెట్టేసి నువ్వు తినేసే బాబు మా ఇంటికి రాకు అని చెప్పడానికి నాకైతే అది అనిపిస్తుంది. సో దాన్ని ఏ రకంగా యూజ్ చేస్తారు మేబీ. నేను కొంచెం వెళ్ళిపోతున్నా గైస్. ఆ బ్రహ్మ రాక్షసుని వీళ్ళు భయపడేది ఏదైతే ఉందో నిజమైన కాంతారా ఈశ్వరుడు కావచ్చు, ఏదైతే మన క్లాస్లో చూపించిన అది ఉంది కదా ఈ వెల్లులో ఉన్నదే ఆ బ్రహ్మరాక్షసుడు ఉంటాడని వాళ్ళు ఇన్ని రోజులు నమ్ముతారేమో. తర్వాత ఇది ఆ బావిలో ఉన్నది బ్రహ్మరాక్షసుడు కాదు మన దేవుడు అని చెప్పేసి తర్వాత వాళ్ళకి ఐడియా వస్తుందేమో. మేబీ దాని లోపలికి వెళ్ళిన తర్వాత పంజూర్లి పూనుతుంది ఆర్ఎల్స్ గులిగా పూని అట్లా వస్తుందేమో. నేను చెప్తున్నా, నేను ఏదో అనేసుకుంటున్నా భయ, నాకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు వీళ్ళ ఏరియాలో ఉన్న డేటీ కానీ వాళ్ళ హిస్టరీ నాకు ఏది తెలీదు. నేను జస్ట్ కాంతార మూవీ ఒకటి చూశాను, దానిలో కూడా మనకు ఆ రేంజ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. వాళ్ళ ఒక దేవత ఉంటుంది, ఇది సిచ్యువేషన్ ఉంటుంది, దాని ఆరిజిన్స్ కాబట్టి సినిమా ఎలా ఉంటుందో నాకు తెలియదు. కాబట్టి నేను జస్ట్ ఒక సినిమాటిక్ సెన్స్లో ఏంటి సిచ్యువేషన్ అని చెప్పడానికి నేను కొంచెం తుక్కల ఐడియా ఇది పరిస్థితి నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ఇట్. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో నాకు నచ్చింది ఏంటంటే మాత్రం వీళ్ళు బాగా పెట్టారు భయ్య పైసలు. 135 crores ఇంత పెట్టారు అంటే లైక్ 16 crores ఫస్ట్ మూవీ, దీనికి 135 crores అది కనబడుతుంది. జస్ట్ అంటే లైక్ ఈ మధ్యలో మనకి బాగా బడ్జెట్ ఎక్కువైపోయి తెలియట్లే కానీ చాలా వరకు లైవ్ లొకేషన్స్ అయితే తీసుకున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దాట్. అండ్ మనకి కాంతారా ఫస్ట్ పార్ట్లో ఉండే కామెడీ ఏదైతే ఉంటుందో దాన్ని దీనిలో మళ్ళీ వాడతారు అనిపిస్తుంది. ఇట్స్ అ గుడ్ థింగ్ టు డూ. అంటే లైక్ అందరికీ కామెడీ వర్కౌట్ అయిందా అంటే మాత్రం నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇలా కూడా పాట వస్తుంది చూసారా, అది వచ్చినప్పుడల్లా నవ్వేటోని. అంటే లైక్ ఆ పిట్లన్నీ చాలా బాగుంటుండే, కామెడీ సెన్స్ అండ్ ఎవ్రీథింగ్. ముఖ్యంగా రిషబ్ శెట్టి మనకి కిరీపాటి చూసినప్పుడే వేరే లెవెల్ కామెడీ సెన్స్ ఉంటుంది. సో దాన్ని ఏ రకంగా మళ్ళీ వాడతాడు, ముఖ్యంగా ఇది ఎంత 300 BC ఎప్పుడో జరుగుతుంది తెలియదు నాకు, కదంబాస్ టైంలో. సో కదంబాస్ టైంలో జరిగినప్పుడు అక్కడ కామెడీ ఎలా ఉంటుంది. అజీష్లోకి నాతో మ్యూజిక్ చించు అవతలేసిండు. ఐమ్ లైకింగ్ దాట్ డెఫినెట్లీ. సో దిస్ ఓకే అంటే లైక్ వాళ్ళు స్పైసెస్ ప్రొడ్యూస్ చేస్తారు. సో స్పైసెస్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు దాల్చిన చెక్క కాదు, ఇది కార్డమం తంతరు. కార్డమం ఏమంటారా ఇలాచి సారీ. సో దాల్చిన చెక్క దాంట్లో కొంచెం పార్ట్ ఆ బ్రహ్మరాక్షసుని ముంగట పెట్టేస్తారేమో. సో లైక్ సేమ్ మా కులశేఖర వీళ్ళందరూ వస్తున్నారు, దే ఆర్ క్రియేటింగ్ స్పైసెస్ అండ్ ఎవ్రీథింగ్. వీళ్ళు దేవునికి అక్కడ అర్పించాలో సంథింగ్ బ్రహ్మరాక్షసుడికి అర్పించుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో హ్యాపీ అబౌట్ ఇట్. ఇదంతా బాగానే ఉంది, స్పైసెస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, మధ్యలో లొల్లయింది. దెన్ ద లవ్ స్టోరీ స్టార్ట్స్. మనకి రుక్మిణి వసంత అండ్ మన రిషబ్ శెట్టి వీళ్ళది ఏదో జరుగుతుంది, మధ్యలో ఈ లవ్ యాంగిల్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు తక్కువ జాతి కులమోడు ఆర్ఎల్స్ నేను రాజకుటుంబం నుంచి వచ్చినోడు, అట్లాంటిది రాకుమారికి వీడు వాళ్ళు వేస్తున్నారు సంథింగ్, అది జరుగుతూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐమ్ థింకింగ్ ఇన్ దాట్ వే. అంటే జనరల్గా ఇప్పటివరకు మనం చూసే సినిమాలు ఎలా ఉంటాయి అవి చూస్తున్నాను. సో టెక్నికలీ కులశేఖర విల్ బీ మెయిన్, ఎందుకంటే లైక్ విలన్ ఉన్నా కానీ గుల్షన్ దేవా ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అసలు తెలుగులో మనం ఏవి చూడలేదు అనే సినిమాలు, తెలుగు సినిమాలు ఇంకా చూడలేదని మాత్రం ఆయన హిందీ సినిమాలు చూడండి, ఫెంటాస్టిక్ యాక్టర్, చాలా బాగా ఇస్తారు. సో ఆయన్ని ఎలా యూజ్ చేస్తారు, ముఖ్యంగా రిషబ్ శెట్టి కుమ్మేసిండు ఫస్ట్ మూవీలో మస్తు అనిపించింది దాంట్లో. సో ఎలా ఉంటుందో చూడాలి. నాకు నచ్చింది ఏంటంటే జస్ట్ ఏదో స్కేల్కి పెంచాలి కాబట్టి పెంచాలి, ఏదో మనము పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాము, ఫస్ట్ మూవీ ఆ రేంజ్లో హిట్ అయింది కాబట్టి దాన్ని అదే రేంజ్లో స్కేల్లో లేపాలి అన్నట్టుగా పెట్టలేదు, విజువల్స్ అలా చూపించట్లేదు. మేము పెట్టుకున్న స్టోరీకి దానికి తగ్గట్టుగానే బడ్జెట్ పెట్టుకుంటాము, దానికి తగ్గట్టుగానే యూజ్ చేసుకుంటాం అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా అన్నెసెసరీ బడ్జెట్ బ్లోటప్లు అయితే ఏమనుకోలేదు అనమాట. నాకు స్టార్టింగ్లో ఒక పులి షాట్ ఉంటుంది, ఆ పులి షాట్లు అయితే మాత్రం మామూలు చాలా బాగుంది అనిపించింది. అంటే అది పులి షాట్ అయితే రాయిపోయింది, సూపర్ ఉంది ఆ షాట్ అయితే మాత్రం, క్యాక్ అసలు మస్తు ఉంది అసలు ఆ షాట్ అయితే మాత్రం, ఇది సూపర్ అనిపించింది. లైక్ ఐ థింక్ పులి దగ్గర ఉన్నప్పుడు పుట్టిండేమో, మేబీ మన రిషబ్ శెట్టి క్యారెక్టర్ ఆ బావిలోనే పుట్టుండొచ్చు, నేను అదే అనుకుంటున్నా. సో లెట్స్ ఈ షాట్ క్యాకమ్మావా అసలు. జనరల్గా మనకి ఒకటే ఉట్టిగా చూస్తే నార్మల్ ఫ్రీజ్ ఇమేజ్ చూస్తే మంచిగా అనిపిస్తుంది, సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఆర్ఆర్ఆర్ కంటే బెటర్ రేంజ్ అనుకుంటా. అంటే లైక్ మరి ఆర్ఆర్ఆర్ని తక్కువ అనుకోండి, దాంట్లో చాలా చేశారు వాళ్ళు, దీనిలో వీళ్ళు ఎలా చేశారో తెలియదు. కానీ ఇఫ్ యూ సీ ఆ ఫ్రీజ్ ఇమేజ్ ఇలా చూస్తే మాత్రం మస్త్ అనిపిస్తుంది. బట్ చాలా బాగుంది, రియల్లీ చాలా బాగుంది. ఆ సినిమాటోగ్రఫీ మన కలర్ గ్రేడింగ్ అని అవన్నీ కూడా చాలా బాగా సెట్ అయినాయి.
ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ మ్యాన్. అంటే చూడాలి, అంటే లైక్ ఇది ఏ రేంజ్లో పేలుతుందో చూడాలి, ఎందుకంటే వీళ్ళు చాలా లేట్గా రిలీజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. 10 రోజులే ఉంది ఇంకా, వీళ్ళు ప్రమోషన్స్ ఏవి చేయట్లేదు. లెట్స్ హోప్ బాగుండాలని కోరుకుంటున్నా. మీకు ఎలా అనిపిస్తుంది, ఇది నచ్చిందా నచ్చలేక కింద కామెంట్స్లో చెప్పండి. అజిష్లో మ్యూజిక్తో కొట్టేసిండో 1000 కోట్లు కొట్టే సినిమా, ఆ రేంజ్ ఉన్న సినిమా వీళ్ళు లేట్గా ప్రమోషన్స్ చేసి ఆగం పట్టిస్తున్నారని డౌట్ అయితే వస్తుంది. ఓజీ కుమ్మేస్తుంది ఆబ్వియస్లీ. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేసాం మావా, లెట్స్ క్రాస్ 75,000 అండ్ బై.